బాగుంది రా వేషం. ఈ వేషం వేస్తే నిన్ను గుర్తుపట్టలేనని, ఒకవేళ గుర్తుపట్టినా స్వాములు వారు కదా అని దండం పెట్టి వదిలేస్తానని అనుకున్నావా? ఏరా చెప్పు. వేషమే కాదు భాష కూడా మారిపోయింది కదరా. కొంపతీసి నిజంగానే స్వామి అయిపోయావా ఏంటి? అయినా ఒరే, దేశంలో నీలాంటి దొంగలంతా సడన్ గా స్వాములైపోతే నేను నా డిపార్ట్మెంట్ ఏమైపోవాలరా? చెప్పరా. శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. నిజంగానే మారిపోయావు కదరా. ఒంటి మీద చెయ్యి వేస్తేనే తోక తొక్కిన తాచులా బుసలు కొట్టేవాడివి, గుండెల మీద ఈడ్చితొంతున్నా స్వామియే శరణమయ్యప్ప అంటూ ఆ స్వామిని శరణు వేడుకోవడం తప్ప ఎదురుదాడి చేయలేని నాగాస్త్ర బంధితులు అయ్యప్ప భక్తులు. స్వామి మాలాధారణతో మంత్రబద్ధులై వ్రత దీక్ష నియమ నిబంధనలకు కట్టుబడి సర్వేంద్రియాలను నియంత్రించగలిగిన శక్తివంతులు స్వామి భక్తులు. ఓ నువ్వా? ఆనాడు వీడిని వెతుక్కుంటూ స్టేషన్కి వచ్చావు, ఈనాడు వీడి తరపున వకాలు తప్పుచుకుని మాట్లాడుతున్నావు. ఏంటి వీడికి నీకు సంబంధం? ప్రాణికి ప్రాణికి ఉన్న సంబంధం, అది మనిషికి మాత్రం అర్థమయ్యే అనుబంధం. ఇన్స్పెక్టర్ గారు, ఒకప్పుడు ఇతను దొంగే కావచ్చు, కానీ తన తప్పు తెలుసుకుని తప్పుదారి పట్టిన తన జీవితాన్ని సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉన్నాడు. తను చెయ్యని నేరానికి ఇతన్ని బలి తీసుకోవడం భావ్యం కాదు. అసలు వీడు ఆ నేరం చేయలేదనడానికి ఏమిటి సాక్ష్యం? ఇతను మెడలో ధరించిన పరమ పవిత్రమైన ఈ అయ్యప్ప మాలే ప్రత్యక్ష సాక్ష్యం. అవినీతి అపవిత్రత అన్నవి ఇతని దేహాన్నే కాదు, మనసులో ఏ మాత్రం తువి చూసినా ఈ మాలను ఇన్నాళ్లు ఇతను భరించలేడు. మెడను చుట్టి ఉన్న ఈ మాల కాలసర్పమై ఇతన్ని కాటేస్తుంది. గుండెలపై నిలిచిన ఈ స్వద్ర గుండమై ఇతన్ని కాల్చి మసి చేస్తుంది. దయచేసి స్వామిని తోలనాడకండి, అనుగ్రహించే స్వామికి ఆగ్రహం తెప్పించకండి. అయ్యప్ప ఆగ్రహిస్తే ఎంత కఠినంగా కర్కశంగా శిక్షిస్తాడో ఆ శిక్ష అనుభవించి ఆఖరి క్షణం దాకా తెలియదు. క్షమాపణ చెప్పుకోవడానికి, మన్నించమని వేడుకోవడానికి కూడా అవకాశం ఉండదు. అలాగా? అంత గొప్పవాడా నీ అయ్యప్ప? ధర్మం దారి తప్పి నడుస్తున్న ఈ కలియుగంలో న్యాయాన్ని ధర్మాన్ని నిలిపి సర్వమానవాళ్ని రక్షించడానికి వెలిసిన ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి. నిజంగానా? అది చూద్దాం. నువ్వు గురుస్వామివి కదూ, అయ్యప్పకు అత్యంత ప్రియమైన భక్తుడివి. నీకేదైనా జరిగితే అయ్యప్ప వచ్చి నిన్ను రక్షించుకుంటాడు, నీకు అపకారం చేసిన నన్ను శిక్షిస్తాడు. అంతేనా? అయితే నేను నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. ఏ నేరంపై అంటావా? నీ వృత్తి ఏమిటి? పబ్లిషింగ్ హౌస్ అంటే ప్రింటింగ్. దొంగ నోట్లు ముద్రిస్తున్నావంటాను. ఇంకా కావాలంటే నగరంలో ఓ గరానా హోటల్లో రహస్యంగా జరిగే వ్యభిచారానికి ముఖ్య కారకుడు నువ్వేనంటాను. ఇక సాక్ష్యాలు ఆధారాలు అంటావా? కాకి చొక్కా తలుచుకుంటే అవి సృష్టించడం ఏమంత కష్టం కాదు. ఇక నీ తరపున సాక్ష్యం ఎవరు చెప్తారు? వీళ్ళంతా చెబుతారా? ఓహో, నీ అయ్యప్ప చెబుతాడా? కమా రమ్మను నీ అయ్యప్పని. ఎస్పీ ధర్మతేజ్